హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. ఈ రోజు ఈ యొక్క వీడియోలో రాబోయే OnePlus 13 సిరీస్లో OnePlus 13, OnePlus 13R అలాగే ఇంకొక మొబైల్ OnePlus 13 స్లిమ్ మొబైల్ అయితే వస్తుంది. ఇది మనకు iPhone 16 సిరీస్లో అలాగే రాబోయే iPhone 17 సిరీస్లో ఏ రకంగా స్లిమ్ తీసుకొస్తున్నారో మనకు Samsung S25 సిరీస్లో ఒక స్లిమ్ మొబైల్ ఉంటుంది అండ్ రాబోయే OnePlus 13 సిరీస్లో కూడా ఒక స్లిమ్ మొబైల్ అయితే తీస్తుంది. ఈ యొక్క స్పెసిఫికేషన్స్ నేనైతే చెప్తానులేండి. ముందుగా ఈ యొక్క స్లిమ్ మొబైల్స్ అసలు ఏంటికి, అసలు ఎందుకు తీసుకొస్తున్నారు, ఎందుకు వీళ్ళ యొక్క లైనప్లో కలుపుతున్నారు అనే విషయం గురించి మాట్లాడుకున్నట్టయితే రీసెంట్గా చూసినట్టయితే బ్యాటరీస్ అనేవి ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు 5000 mAh బ్యాటరీ ఉన్న మొబైలే యూజ్ అయితే చేస్తున్నారు నాకు తెలిసినంత వరకు. సో ఈ యొక్క మొబైల్స్ వచ్చేసి ఇప్పుడు నా యొక్క మొబైల్ రికార్డింగ్ చేసేది కూడా S21 Ultra. ఇది ఆల్మోస్ట్ 5000 mAh బ్యాటరీ ఉంది. కాకపోతే దీని యొక్క వెయిట్ మనకు దగ్గర 230 grams అయితే ఉందన్నమాట. అంటే మనం పావు కేజీ అంటాం కదా, అంత వెయిట్ అయితే ఉంది. సో ఇక్కడ నాకు అప్పుడప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే ఇది జోబులో వేసుకున్న తర్వాత చేతిలో పట్టుకున్న చాలా హెవీగా అయితే కనిపిస్తుంది. సో దీనికోసం చాలామంది ఏం చేశారు, ఈ యొక్క కాంపాక్ట్ మొబైల్స్ తీసుకొని రావడం అయితే తెచ్చారనమాట. కాంపాక్ట్ మొబైల్ అంటే ఏమి, సైజులో మీకు కొంచెం చిన్నగా ఉంటుంది. సైజు చిన్నగా చేస్తే ఆటోమేటిక్గా వెయిట్ కూడా తక్కువ అవుతుందని చాలామంది అయితే అనుకున్నారు. సో ఈ రకంగా ఆ తర్వాత ఐఫోన్ ఏం చేసింది, కాంపాక్ట్ మొబైల్స్ తీసుకొని రావడం అయితే జరిగింది. దానికి పేరే వీళ్ళు మినీ అయితే పెట్టారు. హౌఎవర్ అది కూడా బాగానే సక్సెస్ అయింది. కాకపోతే ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారంటే వై నాట్ విత్ బిగ్గర్ డిస్ప్లే అండ్ లెస్ వెయిట్ అని ప్రతి ఒక్కరు థింక్ చేసినట్లయితే ఉన్నారు ఈ యొక్క ఇంజనీర్స్. సో అందుకోసమే వీళ్ళు ఫైనల్లీ స్లిమ్ మొబైల్స్ అయితే తీసుకొచ్చారు. స్లిమ్ మొబైల్ అయినప్పటికీ బ్యాటరీలో మీకు ఎటువంటి కాంప్రమైజేషన్ లేకుండా మ్యాసివ్ బ్యాటరీ అలాగే మొబైల్ కూడా స్లిమ్ ఉండడం దీని యొక్క ప్రత్యేకత అనే చెప్పాలి. ఐ హోప్ ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు మెయిన్ టాపిక్, OnePlus 13 స్లిమ్ మొబైల్లో దీంట్లో ఏమేమి స్పెసిఫికేషన్స్ వస్తున్నాయి, ఎప్పుడు మనకి ఇండియాలో వస్తుంది. ఆబ్వియస్లీ ఇది జనవరిలో మనకి ఇండియాలోకి అయితే రాబోతుంది. ఏ మిడిల్లోనో మీకు ఫస్ట్ వీక్లోనే ఈ యొక్క మొబైల్స్ ఖచ్చితంగా చూడడానికి మనకి ఇండియాలోకి అయితే వస్తాయి. హౌఎవర్ OnePlus 13 స్లిమ్లో దీని యొక్క డిజైన్ని కొద్దిసేపు పక్కన పెడతాం. ఇది కూడా మీకు రౌండ్ మోడల్లోనే వస్తుంది. దీని యొక్క కీ స్పెసిఫికేషన్స్ యాజ్ ఆఫ్ రూమర్స్ మనకు లీక్ అయింది ఏమంటే, రూమర్స్ కాదులేండి, ఇది కన్ఫర్మ్డ్ స్పెసిఫికేషన్స్ మనకు OnePlus స్టేట్ అయితే చేసింది. 6.31 ఇంచ్ వచ్చిన OLED ఫ్లాట్ డిస్ప్లేతో మొబైల్ అయితే వస్తుంది. అలాగే 1.5K రెజల్యూషన్తో ఈ యొక్క మొబైల్ అయితే ఉంటుంది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆల్మోస్ట్ ఆల్ మొబైల్స్ 6.7 ఇంచ్ 6.78 ఇంచ్ డిస్ప్లే సైజెస్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇది మాత్రం స్లిమ్ మొబైల్ అట్ ది సేమ్ టైం కాంపాక్ట్ మొబైల్ అని మనం మరో రకంగా అయితే చెప్పుకోవచ్చు. సో డెఫినెట్లీ OnePlus నుంచి కాంపాక్ట్ మొబైల్ ఎదురు చూసేవాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క మొబైల్ కోసం అయితే ఎదురు చూడొచ్చు. అండ్ అలాగే మరొకటి దీంట్లో మీకు కాంపాక్ట్ మొబైల్ అయినప్పటికీ స్నాప్డ్రాగన్ 8 Elite లాంటి పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే ఇస్తున్నారు. ఇది ఆల్మోస్ట్ డైమెన్సిటీ 9400కి సమానంగా ఉండే ప్రాసెసర్ అనమాట. డెఫినెట్లీ మీకు కాంపాక్ట్ మొబైల్ పిట్ట కొంచెం కూత ఘనం అంటారు చూడండి, ఆ రేంజ్లో మొబైల్ అయితే ఉంటుంది. మీరు ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా అది గేమింగ్ అయినా సరే, ఎడిటింగ్ అయినా సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, మీకు ఎటువంటి కాంప్రమైజేషన్ లేకుండా అదే పీక్ పర్ఫార్మెన్స్ ఫ్లాగ్షిప్ మొబైల్కి ఇచ్చే పర్ఫార్మెన్స్ దీనికైతే ఇస్తున్నారు. ఇది ఒక ప్రత్యేకత. కానీ పేరులో మాత్రం మీకు స్లిమ్ అనేది ఉండటం అయితే జరుగుతుంది. అండ్ అలాగే మరొక హైలైట్, దీంట్లో మీకు మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ అయితే ఇస్తున్నారు. దట్టు సోనీ ద్వారా వచ్చిన IMX906 ఈ యొక్క మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో ఇది ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా అప్డేటెడ్ కెమెరా సెన్సర్ అనమాట. లిటరల్లీ మీకు కెమెరా విషయంలో OnePlus గురించి నేను సపరేట్గా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. దీని యొక్క కెమెరా గొప్పతనం ఎలా ఉంటుందని డెఫినెట్గా మీకు లో లైట్ కండిషన్స్లో అయినా సరే, లైట్ కండిషన్స్లో అయినా చాలా ఎక్సలెంట్గా దీని యొక్క ఫొటోస్ రావడం అయితే జరుగుతాయి. సో డెఫినెట్లీ కెమెరా విషయంలో, బ్యాటరీ విషయంలో, ఫాస్టింగ్ విషయంలో ఓవరాల్గా స్లిమ్ మొబైల్కి ఇది మనకు జస్టిస్ చేస్తుందా లేదా అనేది మనం ఇంకా మొబైల్ లాంచ్ అయ్యేంత వరకు అయితే చూడాలి. ఎందుకంటే కేవలం ఈ యొక్క 4-5 స్పెసిఫికేషన్స్లో మనమైతే జడ్జ్ చేయలేం కదా. ఎనీహో ఇది జనవరిలో మనకైతే అతి తొందరలో రాబోతుంది. కేవలం 1 మంత్ మాత్రమే ఈ యొక్క మొబైల్ లాంచింగ్కి సిద్ధంగా అయితే ఉన్నాయి. మరి దీని యొక్క ప్రైస్ ఎంతలో ఉండబోతుందంటే, దీనికి స్నాప్డ్రాగన్ 8 Elite అలాగే అప్డేటెడ్ ప్రాసెసర్ ఇచ్చారు కాబట్టి ఇది కూడా లిటరల్లీ మీకు 50,000 వరకు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. మొబైల్ చిన్నగా ఉంది కదా, ప్రైస్ కూడా తగ్గుతుందని మీరు ఏమాత్రం అయితే అనుకోవద్దండి. ఖచ్చితంగా 50,000 వరకు ఈ యొక్క మొబైల్ ప్రైస్ అయితే ఉంటుంది. కాకపోతే ముఖ్యంగా OnePlus మొబైల్స్లో నుంచి కాంపాక్ట్ సైజ్ కోరుకునే వాళ్ళకు పెద్ద పండగే అని మనమైతే చెప్పుకోవచ్చు. అండ్ ఇదనమాట
అండ్ కాకపోతే నేను ఇంతకుముందు మీకు జనవరిలో చెప్పాను కదా, ఇది Q2 of 2025లో లాంచ్ చేసినట్టు మనకైతే అఫీషియల్గా తెలిసింది. సో ముఖ్యంగా జనవరిలో OnePlus 13, 13R మాత్రమే వస్తుంది. ఆ తర్వాత మేబీ మీకు ఏప్రిల్, మే, జూన్ ఈ యొక్క 3 నెలల్లో ఏదో ఒక నెలలో ఈ యొక్క స్లిమ్ మొబైల్ మీకు చూడడానికైతే ఉంటుంది. ఐ హోప్ మీకు ఈ యొక్క వీడియో చాలా హెల్ప్ఫుల్ అయ్యిందని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఈ మొబైల్ పైన ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.